బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సీట్ల సర్దుబాటు ఆఖరి ఘట్టానికి చేరటంతో అనూహ్యంగా జనసేన అభ్యర్థులు కీలక మార్పులు చేశారు పవన్ కళ్యాణ్. మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నం బరిలో మొదటి నుంచి బాలశౌరి ఉంటారని భావించారు. అయితే ఆఖరి నిమిషంలో పవన్ తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. బాలశౌరిని అవనిగడ్డ నుంచి అసెంబ్లీ బరిలో నిలుపుతారని ప్రచారం జరుగుతోంది. తాజా మార్పులను పవన్ కళ్యాణ్ 2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలో పార్టీ అభ్యర్థులకు సంబంధించి జనసేన అధినేత కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఆయన అభ్యర్థిత్వం ఖరారైనట్లేనని అంతా భావించారు. జనసేన ఇప్పటికే ఒక ఎంపీ, 18 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. మచిలీపట్నం స్థానాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టారు. కానీ అనూహ్యంగా బాలశౌరిని అసెంబ్లీకి పంపుతారు అనే ప్రచారం జరుగుతోంది. అవనిగడ్డకు ఆయన పేరుని పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి కొనితెల నాగబాబు పేరుని పరిశీలిస్తున్నారు. నాగబాబు అనకాపల్లి స్థానం నుంచి పోటీ చేస్తారని భావించిన అనూహ్యంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లడంతో ఆయన మచిలీపట్నం వైపు చూస్తున్నారని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో జనసేన సర్వే కూడా నిర్వహిస్తున్నట్టు సమాచారం. మరోపక్క అవనిగడ్డ విషయంలో చాలా మంది పేర్లు ప్రస్తావించారు. ఈ ఉదయం ఐవీఆర్ఎస్ కూడా నిర్వహించారు. వికృతి శ్రీనివాస్, రామకృష్ణ, బండి రామకృష్ణ ఈ 3 పేర్లతో ఐవీఆర్ఎస్ నిర్వహించారు. మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధా ప్రసాద్ వయోభారంతో పాటు ఎన్నికల ఖర్చును తట్టుకోలేక పోటీ చేయలేనని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా అవనిగడ్డ జనసేనకు ఇవ్వటం కూడా మండలిని బాధించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు జనసేనలో అవనిగడ్డ సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. వికృతి శ్రీనివాస్, బండి రామకృష్ణ, బండెడ్డి రామకృష్ణలు అవనిగడ్డ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మచిలీపట్నం ఎంపీతో పాటు అవనిగడ్డ, శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గాలకు 1-2 రోజుల్లో అభ్యర్థుల్ని ఖరారు చేస్తారని చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.